డిఎస్సి 2025 నియామకాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర. వైఎస్ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని అన్నారు. కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సిలో జరిగిన అవకతవకలకు బాధ్యత వహిస్తూ వెంటనే నారా లోకేష్ రాజీనామా చేయాలని రవిచంద్ర డిమాండ్ చేశారు. డిఎస్సి 2025లో జరిగిన అవినీతి అక్రమాల వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వారి జీవితాలని, వారి భవిష్యత్తుని కోల్పోవాల్సిన దుస్థితిలోకి కూటమి ప్రభుత్వం వారిని నెట్టివేసింది. ముఖ్యంగా నారా లోకేష్ గారు నిరుద్యోగుల జీవితాలతో చెలగటమాడిన కారణంగానే డిఎస్సి 2025లో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. వారికి న్యాయం చేయాలి. డిఎస్సి 2025లో పోస్టుల్ని అమ్ముకున్న ఘటన మీద రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. సిబిఐతో ప్రభుత్వం విచారణ జరిపించాలి, దోషుల్ని కఠినంగా శిక్షించాలి. వీటన్నిటికీ నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే రాజీనామా చేయాలి.